లేతే కాదా జ్వరం వచ్చింది బుజ్జి, కొంచెం అయినాక లేస్తా. జ్వరం వస్తేంది? అందరికి వస్తలేవా జ్వరాలు? వాళ్ళు లేచి పని చేసుకుంటలేరా? అంటారా బుజ్జి? లేస్తా నాకు. అట్లా లేదు ఇట్లా లేదు, పోయి చాయ్ పెట్టి అన్నం పెట్టుకో. బుజ్జి నేను చాయ్ పెట్టినా కానీ నువ్వు బియ్యం పెట్టకపోయినా దెబ్బలు బాగా నొప్పుతాయి. నేను పని చేసేదాన్ని అయితే నిన్నెందుకు ఇంట్లో ఉంచుకుంటా, ఎప్పుడో వెళ్ళగొట్టేదాన్ని. హలో, ఏం చేస్తారు? ఏం లేదండి, మీరేం చేస్తారు? ఇప్పుడే తిన్నారా మరి? తినలేదండి, ఇప్పుడే చాయ్ పెట్టుకున్నా. ఏమైంది వాయిస్ అంత వస్తుంది? జ్వరం వచ్చిందండి. అవునా? మా అమ్మ లేదా మరి? మీ అమ్మ ఉందండి, పొద్దున్నే లేపింది, పని అంతా చేసి ఇప్పుడే కూర్చున్నా. సరే ఒకసారి మా అమ్మకి మాట్లాడదా? లేదండి, బయటికి వెళ్ళింది, వచ్చినాక కాల్ చేస్తా. సరే, ఒకసారి వచ్చినాక ఫోన్ చేపి. ఏంది నేను ఈయనే ఉన్నా లేదని చెప్తాను, ఒకసారి ఫోన్ చేసి నేను మాట్లాడతా. నీకేం తెలియదు, చప్పుడేకుండు. నువ్వు ఇవ్వపోతే కదా రాజుగారి దగ్గర పోయి ఫోన్ చేయించుకుంటాను. నువ్వు ఎట్లెట్లా ఫోన్ చేయించుకుంటావా నేను చూడనా? నువ్వు ఫోన్ చేయించుకోవాలి, ఇంట్లో అడుగు పెడతావా? అన్నం తినేటోళ్ళు కొంచెం తక్కువ తినరు, సరిపోతలేదు అన్నం. ఉన్నది ఇద్దరే కానీ కిలో అన్నం వడుతారు. గిమెటో పోతుంది కదా అక్క, అయ్యోరా. ఎటో పోతానవు కదా, ఎటు పోతానవు అక్క? ఎట్లేదు, ఇక్కడ కూర్చున్నామని పోతాను. ఎటు పోతావు? గిట్ట కూర్చుని చేద్దా? ఏందక్క అంత సిమ్మరపోయి ఉన్నావు? ఏం లేదు, అట్టిగానే. ఏం లేదని అంటాను. ముఖం అంత తీసుకుపోయింది, ఏడిచినట్టున్నది ముఖం, కళ్ళ పొంటి నీళ్ళున్నాయి. ఏందక్క ఏదో జరిగింది కానీ చెప్పు. ఏం చెప్పమంటాను, నాకు అంత మంచిగా అనిపిస్తలేదు, ఇంటుండ బుద్ధి అవుతలేదు. గట్లా అంటావు? ఉన్నోళ్ళు ఇద్దరాయే మంచిగానే ఉంటుంది, మళ్ళీ ఏమైందక్క? ఏమిద్దరమో ఏమోనే, నన్ను ఇంట్లో ఊర్తనే లేదు. ఎవరక్క? ఇంకేవాళ్ళు మా కోడలు. అత్త కోడలు మంచిగానే ఉంటారు కదా, మీకు లొల్లి ఎందుకు అవుతుంది? నేనెందుకు ఓర్వని? నేను తిన్నా ఓర్వది, నేను పన్నా ఓర్వది, నేను కూర్చున్నా ఓర్వది, ఇక నేను ఏం చేయాలి? బయటికి కూడా మీ కోడలు మంచిగానే ఉంటుంది కాదక్క. ఏం మంచిగా ఉండుడే, నేను కింద కూర్చుంటే అదేం బెడ్ మీద మారానిగా బాండి ఉండు చెల్లు కూర్చుంటా. అమ్మో, కోడలు గంట ఘోరంగా చెప్తాందా అక్క? సరే నేను గాలి పోయి వస్తాను పైన. అమ్మో, అది గింత ఘోరం చెప్తాందా? పోయి దాని సంగతే చెప్పత్తా నేను పోయి.
అక్క అక్క ఎవరు అత్తమ్మ దాత్తమ్మ లోపల అత్తమ్మ చెప్పత్తమ్మా. అత్తమ్మ లేదా? లేదత్తమ్మా బయటకు పోయింది ఇప్పుడే. ఒక నిమిషం ఆగు. ఏమైందత్తమ్మా డోర్ ఎత్తావు? మీ అత్తమ్మ అయిపోయిందో నీకు తెలియదా? తెలియదత్తమ్మా. నీకేం తెలుస్తుంది? పొద్దున్న దాకా సేలు చూసుకుంటూ ఉంటావు నువ్వు. నాకేమైనా ఎప్పిపోతుందా ఎటు పోయిందో? నీకేం తెలుస్తుంది? పెద్దల మర్యాద ఇచ్చుడు తెలుస్తుందా? నాకేం తెలియదు. మీ అత్తమ్మ మా ఇంటికి వచ్చి ఏడ్చుకుంటూ చెప్పబట్టే తిన్నా వర్తలేవాట, తాగినా వర్తలేవాట, పన్నా వర్తలేవాట. ఆమె కింద కూర్చుంటే నువ్వు బెడ్ల వండుకుంటానమాట, చెల్లు చూస్తానమాట. ఆమె బువ్వ తింటే ఓరుసు లేదాట. అత్తమ్మని మంచిగా చూసుకోవద్దా బిడ్డ నువ్వు చెప్పు. నా మీద అన్ని గిసుంటే అబద్ధాలు చెప్తాను. ఏదో ఒక్కరు శాత కాకుండా కావచ్చు. మీ అత్తమ్మ మంచి నాకు చెప్పింది కాబట్టి ఏం కాదు. అదే వేటలో చెప్తే ఎట్లుంటది? అదే మీ అత్త కూడా కలిసి మంచిగా ఉండి లొల్లి పెట్టుకోకుండా ఇక నేను పోతానా. అబ్బాయి ముసలి బయటికి పోయి చెప్పిందా? అదైతే రాని దాని సంగతి. అదైతే రాని దాని సంగతి. వచ్చినావా? నీకోసమే చూస్తానా. నా కోసమా? ఎందుకు? నువ్వు ఇంట్లో ఏమైనా తీసుకుపోయి బయట చెప్తానవా నీ సంగతి? ఇంకొకసారి చెప్తాను నేను. ఇగో పైసలు తీసుకొని హాస్పిటల్ పోయా. తలకి ఎదిరినట్టు అవుతుంది. ఎందుకు పడిపోయింది? ఏమైంది? అత్తమ్మ ఇట చూసా. నన్ను క్షమించత్తమ్మా. ఇన్ని రోజులు నేను ఎంత ఇబ్బంది పెట్టినో నాకే తెలుసు. ఇవాళ కూడా నీకు ఇట్లా పెట్టి ఇబ్బంది చేసిన. నువ్వు లేకపోతే ఇప్పుడు నేనేమవునా? ఎందుకంటే నేను లేనా? ఇప్పటి నుంచి మనం మంచిగా ఉన్నాం అత్తమ్మ.